కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్న బట్టతలపై జుట్టు లేకుంటే కలిగే అసంతృప్తి వేరు. బట్టతలపై జుట్టు మొలిపించేందుకు కొందరు లక్షల రూపాయలు కూడా లెక్క చేయని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఆసే ఓ బార్బర్ షాప్ యజమానికి కాసుల పంట పండిస్తోంది. మార్కెట్లోకి కొత్తగా ఏదొచ్చినా ముందు వెనక చూడకుండా ఎగబడ్డం చాలా మందికి అలవాటైపోయింది. తర్వాత బోల్తా పడ్డం కామన్ గా జరుగుతున్నా ముందైతే ఓవర్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే హైదరాబాద్ పాత బస్తీలో గో ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కేవలం 200 రూపాయలు ఉంటే చాలు బట్టతలపై 8 రోజుల్లో జుట్టు మొలిపిస్తా అని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు వకీల్ అనే వ్యక్తి. అది నిజమో కాదో నమ్మకుండా అతని సెలూన్ షాప్ ముందు జనాలు బారులు తీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, బట్టతల అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. దానికి వయసుతో సంబంధం లేదు, అటు జెండర్తో కూడా సంబంధం లేదు. ఇటీవల కాలంలో మహిళలకు కూడా విపరీతంగా జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం ఇదంతా కూడా జరుగుతుంది. బట్టతల పైన వెంట్రుకలు మొలిపించుకోవడానికి అటు బట్టతల వచ్చిన వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు. దాని నేపథ్యంలోనే అనేక రకాల సెలూన్లు రకరకాలుగా పుట్టుకొచ్చాయి. విగ్స్ పెట్టించుకోవడం, లేకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో లక్షల రూపాయలు అటు కొన్ని సంస్థలు దండుకుంటున్నాయి. కానీ బట్టతలపైన వెంట్రుకలు మాత్రం మొలిపించలేకపోతున్నాయి. తాజాగా మనం చూసాం, హక్కి పిక్కి ఆయిల్ అంటూ అటు వనమూలికలు తయారు చేస్తారు, వనమూలికలతో అది ఆయిల్ తయారు చేస్తారు. ఆయిల్ తయారు చేస్తే అది నెత్తికి అప్లై చేసుకుంటే మీటర్ల జుట్టు పెరిగిపోతుందంటూ సెలబ్రిటీలందరూ కూడా ప్రచారం చేయడంతో హక్కి పిక్కి ఆయిల్ విపరీతంగా సేల్ అయింది. ఎవరు చూసినా కానీ హక్కి పిక్కి ఆయిల్ ఆర్డర్ పెట్టుకొని సేల్ చేశారు. ఆదివాసీ తైలం అని అది ఏది దొరికితే అది బట్టతలపైన బొచ్చు మొలిపించుకోవడానికి మనుషులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఇప్పుడు తాజాగా పాత బస్తీలో అటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి, వకీల్ అనే వ్యక్తి, తాను ఖచ్చితంగా బట్టతలపైన వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఆయన సవాల్ చేశాడు. దాని తగ్గట్టే భారీ ఎత్తున బారులు తీరారు. కేవలం పాత బస్తీకి చెందిన బట్టతల వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అటు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆయనకు సెలూన్లో ఖాళీ లేక ఒకటేసారి ముగ్గురికి అప్లై చేయడమే కాకుండా బయట ఓపెన్ ప్లేస్లో వరుసగా అందరినీ నిలబెట్టి గుండుకు ఆ మందు పోస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఇటీవల కాలంలో కొద్దిమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో కొంత వాళ్ళందరూ గగ్గోలు పెట్టిన పరిస్థితి, మాకు మోసం చేశాడు అంటూ. కానీ వాస్తవానికి చాలామంది అయితే మాకు వెంట్రుకలు మొలిచాయంటూ చెప్తూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే ఆ బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తున్నాయా, ఒకవేళ మొలిచే అవకాశం ఉందా, ఒకవేళ మొలిస్తే అసలు ఇదో పెద్ద సంచలనం అవుతుంది. బట్టతలతో బాధపడుతున్న అనేక మంది ఇక్కడికి బారులు తీరుతారు. ఇప్పటికే పాత బస్తీలో చాలామంది ఈ బిగ్ బాస్ సెలూన్ దగ్గరికి బారులు తీరిన పరిస్థితి. ప్రస్తుతం బిగ్ బాస్ సెలూన్ దగ్గర మా కొలీగ్ సురేష్ అక్కడ ఉన్నారు. అక్కడున్న పరిస్థితిని అందించడానికి సురేష్, చూస్తున్నాం చాలామంది అటు బట్టతల వాళ్ళందరూ కూడా ఓల్డ్ సిటీ బిగ్ బాస్ సెలూన్ వైపు బారులు తీరారు. నిజంగానే వాళ్ళందరికీ అక్కడ వెంట్రుకలు మొలిసాయా, లేకుంటే ఇదంతా మోసం అని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అక్కడ? అంటే ఓల్డ్ సిటీలో గత కొన్ని నెలల నుంచి వకీల్ షాప్ అనే వ్యక్తి ఇదే హెయిర్ కటింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించి కొంత ఢిల్లీ నుంచి ఒక మెడిసిన్ తీసుకొచ్చి నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి పూర్తిగా గుండు గీయించుకున్న వాళ్ళకి ఆ మెడిసిన్ అందిస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే చాలామందికి మెడిసిన్ పనిచేస్తుంది, తాము ఎంట్రుకలు కూడా వచ్చాయి మాకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక అతను ట్రీట్మెంట్ తీసుకున్న అతను ఉన్నాడు. అసలు పూర్తి వివరాలు అడుగుదాం. అసలు ఎప్పుడు ఇక్కడ మెడిసిన్ ఇస్తారని తెలుసు, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఒక టైం గుండు చేస్తున్నా, ఇంకా 2 టైం దవాయి చేస్తున్నా. ట్రీట్మెంట్లో జడీబూటీ పెట్టేసిన 2 టైం చేస్తే నేను కొత్త హెయిర్ వచ్చింది నిన్న. అవునా, ఇంకా సైడ్ ఎఫెక్ట్ గీట్ ఎఫెక్ట్ ఏం లేదా. 50 రూపాయలు పట్టుకున్న గుండులో, బస్ 1 రూపాయలు కూడా తీసుకోలేదా. ఈ పేరు వకీల్. ఇప్పుడు లేదా ఢిల్లీలో పోతున్నాం, ఇంకా మళ్ళీ 15లో వస్తే నేను కొత్త బయట ఇస్తాను నీకు. అంటే ఎట్లా ఎన్నిసార్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? ఇంతమంది వచ్చేవారు, వెనకాల చాలా మంది వచ్చేవారు అంటున్నారు. చాలా మంది అయితే 500 మంచి వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ తీసుకుపోతున్నాం. ఇది కూడా
పబ్లిక్ షార్టింగ్ అయితే రాత్రి పోలీస్ తీసుకోపోతున్నాం. అంటే దానివల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, అసలు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఏం లేదా అన్న, నేను కూడా సైడ్ ఎఫెక్ట్ ఏం లేదా, నువ్వే ఇక్కడ ఉంది నేను కూడా ఇక్కడ ఉంది, ఏం ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్ చూసుకోడు. అంటే అంతకుముందు మీకు ఏమి హెయిర్ లేదా అసలు నెత్తిపైన? అవునా, మీకు హెయిర్ లేదా? ఇప్పుడు చూడు ట్రీట్మెంట్. అంటే ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఏం పెట్టారు అసలు? ఏం ట్రీట్మెంట్, ఏం మందు అని చెప్పారు? జడీబూటీ అంటున్నా, బస్ జడీబూటీ. అవునా, ఎక్కడ నుండి తీసుకొచ్చేవాడు? ఢిల్లీలో పట్టుకున్నా అంటున్నా. అంటే ఎంతమంది వచ్చేవారు మొత్తం ఇట్లా మీతో పాటు? ఇంకా 1000 డైలీగా 1000 మెంబర్స్లో ఫ్రీగా ఇచ్చినాం దవాయి. అంటే ఎట్లా ట్రీట్మెంట్, అంటే చాలా మంది ఎట్లా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది? ఫ్రీలో ఇచ్చినాం, ఫ్రీ సర్వీస్ చేస్తే ఇంకా మళ్ళీ చాలా వస్తున్నాం. ఇది కూడా పబ్లిక్ షార్టింగ్ అయితే క్లోజ్ చేస్తున్నా, ఇంకా మళ్ళీ పోతున్నాం, ఢిల్లీలో పోతున్నాం, దవాయి పట్టుకుంటే ఇంకా మళ్ళీ వస్తుంది అంటున్నాం. నెలకి ఎన్నిసార్లు ఇస్తారు ఇక్కడ మందు? ఇప్పుడు 2 టైం అయితే ఇంకా 3 టైము, ఇంకా 10-12 మళ్ళీ వచ్చిందని నేను చేస్తున్నాం. మళ్ళీ గుండు తీయించుకొని మళ్ళీ మెడిసిన్ పెట్టుకోవాలా, లేదంటే దీనిపైన మెడిసిన్ ఇస్తాడా? ఫైనల్ మెడిసిన్ చేస్తా బస్. సరేనా, 2 టైం చేస్తున్నాం, గుండు చేస్తే ఇంకా మెడిసిన్ చేస్తున్నాం, 2 టైం చేస్తే ఇంకా మళ్ళీలో పైన పెట్టినా. మీకు అంతా ఇప్పుడు ఓకేనా? మొత్తం చూసుకున్నాను, పాత కూడా చూసుకో, ఇప్పుడు కొత్త కూడా చూసుకో. అంటే మొత్తం ఎన్నిసార్లు, ఎంత టైంలో తీసుకున్న ట్రీట్మెంట్ మీరు? 30 డేస్లో చెప్పనా నేను. హెయిర్ వచ్చి ఎన్ని రోజులు? 25 డేస్. ఇప్పుడు ఈ రోజులో 25, రంజాన్లో చేస్తున్నాను నేను. 15-20 రంజాన్లో చేస్తే ఇంకా ఇప్పుడు 25 డేస్ అవుతుంది. ఇక్కడ చూడు, నేను పాత. అయితే పాత దాంట్లో మీకు అసలు హెయిర్ లేదైతే? అవునా. అయితే మన ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ దస్తగిరి మా పేరు. ఏం చేస్తుంటారు మీరు? నేనే డిజైనర్ ఉన్నాయి, ఫ్యాషన్ డిజైనర్. ఎట్లా వకీల్ సాబ్ మీద కొంతమందికి ఎఫెక్ట్ అయింది, చాలా మంది హాస్పిటల్ ఉన్నారు అని చెప్తున్నారు, అది నిజమా? లేలే, ఇది ఫేక్ వైరల్ వీడియోస్ చేస్తున్నారు. ఓకే, అయితే వకీల్ సాబ్ అనే వ్యక్తి ఇక్కడ ఢిల్లీ నుండి వచ్చి ఓల్డ్ సిటీలో దీనికి సంబంధించిన ఒక సెలూన్ నిర్వహిస్తున్నాడు. ఈ సెలూన్లోనే పూర్తిగా ఈ మెడిసిన్ ఇస్తాడు. దాదాపు నెలలో 2 సార్లు ఈ మెడిసిన్ అందిస్తాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారో వారికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనే దానిపై కూడా మాట్లాడదాం. క్యా ట్రీట్మెంట్ కడితే ఇద్దరు పూరా బాల్ का? कुछ नहीं, कुछ नहीं करते सर, दवा लगाते फ्री। 15 दिन में रिजल्ट मालूम पड़ता लोगों को। और जो भी लोग बाग दूर दूर से आ रहे हैं उनको फ्री चार्ज कर रहे हैं हम, कोई पैसा कुछ नहीं ले रहे हैं। लोग बाग बोलते हैं कि 200 रुपये 300 रुपये चार्ज करता है, ऐसा कुछ नहीं है, ये फ्री चार्ज है। जो चिकनी बाल निकालते बस उसका चार्ज करता है 100 रुपीज़, और कुछ नहीं लेते, ये फ्री चार्ज है। ये भाई जड़ी बूटी खानदानी है उनकी, बड़े भाई के हमारे। कौन सा मेडिसिन है वो? कौन सा मेडिसिन कैन सा लेके आया था, किधर से लेके आया था? वो दिल्ली से लाते हैं सर, वो दिल्ली से लाते हैं। जड़ी बूटी है उनका बाप दादा का जो बनाया हुआ नुस्खा है, वो वही यूज करते हैं। कितने साल से इधर काम कर रहा है ये शॉप? किधर कितने साल? 10 साल हो गया शॉप को। ये मेडिसिन भी 10 साल से दे रहा है? नहीं, ये महीना भर से चालू किया है अभी हम। ये महीने से चालू हाँ, किया? इसी महीने से चालू किया है। पहले दिल्ली में देता है मेडिसिन? वो पहले दिल्ली में वो सलमान भाई उनके चाचा लगाते थे। वो ఏమైంది లైవ్ तो కనెక్ట్ वो అయిందా? बोलते हैं कि मेरा नाम लेके लगा रहे हैं, फोन इन। उनका नाम लेके कुछ यूज नहीं किया उन्होंने, खुद अपना इधर आके चालू किया है, और कुछ नहीं। అయితే మనం చూస్తున్నాం కదా, ఇదే సెలూన్లో వకీల్ సాబు 10 సంవత్సరాలు నడుపుతున్నాడు. కానీ నెల క్రితమే మందు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. 15 రోజులకు ఒకసారి ఇక్కడ కటింగ్ చేసి ఆ తర్వాత గుండు గీసిన తర్వాత మెడిసిన్ ఇస్తానని చెప్తున్నారు. आप भी मालूम है सब आपको? इधर मेडिसिन? हाँ, मेडिसिन दिख रहा है उसके मालूम होने के बाद तो आया मैं भी देखेंगे बोल के, इसलिए आया, क्योंकि जो रील देखा मैं तो वकील साहब ऐसा ट्रीटमेंट कर रहे बोल के देखे बता रहे। ये 1 मंथ से रमज़ान से चालू करे, अल्हम्दुलिल्लाह अच्छा रिजल्ट लोगों के आ रहा बोल के, वो देख के मैं भी आया हूँ। क्योंकि कि इन्फेक्शन हो गया ऐसा ऐसा बोल रहा हूँ, कोई भी है ऐसा वाला? नहीं, वो कोई इन्फेक्शन नहीं होता। जब वो दवा लगा रहे ना तो वो बारीक पिंपल जो आ रहे ना वो स्पॉट ओपन हो रहे, तो उस पर ग्रोथ क्या जो प्लांट जैसा प्लांटेशन जैसा बीज डाले तो कैसा निकल कर वो था हेयर स्पॉट होकर निकल निकल, क्योंकि 15 डेज में 2 बार लगा रहे, क्योंकि उसमें क्या है तो 45 डेज में 3 बार लगा तो अच्छा लोगों का रिजल्ट आ रहा, बहुत हेयर ग्रोथ होकर आ रहा है विदाउट इन्वेस्टमेंट। जो फ्री ट्रीटमेंट हो रहा है वकील भाई, तो लोगों की दुआएं ले रहे, क्योंकि आ रहे लोग क्या है तो लाखों रुपये इन्वेस्टमेंट कर रहे, तो ये तो फ्री इलाज हो रहा, इससे क्या है तो रिस्पॉन्स आ रहा कि अच्छा है, रिजल्ट आ रहा है। क्योंकि जो इन्वेस्टमेंट करता पैसा लगाता उसको समझ में आता कि ये जो फ्री है रहा उसको क्रिएट कर रहे, क्योंकि साइड इफेक्ट है, कोई साइड इफेक्ट नहीं, अगर साइड इफेक्ट है तो कोई मैं भी कहीं को आता रहा नहीं है बोल के तो आया मैं। आपको भी हेयर नहीं है? अभी है मेरे, क्योंकि हेयर अभी वो लगाए तो मेरा पूरा ये जितने ओपन स्पॉट्स है ना ये लगाने का पूरा फुल हो जाएगा,
तो वो हिसाब से आया हूँ। आपका दोस्त वालों को भी आया है ऐसा? मेरे फ्रेंड्स में आया बोल के रिजल्ट देख के तो मैं भी आया हूँ, उन लोग का रिजल्ट देख के तो आया हूँ मैं। अभी नहीं है ना, वकील साहब किधर गए बोल रहे? वकील साहब क्यों दूसरा बिजी है, क्योंकि दूसरे उनके मेम्बर्स है, अब नहीं है बोल के बोला। अब 17 के दिन डेट दिया करे, 17 को लगाने वाले भी। అయితే ఈ నెల మళ్ళీ 17వ తేదీన మెడిసిన్ ఇస్తానని చెప్తున్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకుంటే ఢిల్లీకి వెళ్ళారని చెప్పేసి కూడా ఇక్కడున్న పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీలో బౌదూర్పుర ఏరియాలో ఈ సెలూన్ నిర్వహిస్తున్నాడు. ఈ సెలూన్ వెనకాలే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే అందరినీ లైన్లో రమ్మని చెప్పేసి 15 రోజులకు ఒకసారి ఆ మెడిసిన్ ఇస్తాడు. ఢిల్లీలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎందుకంటే జుట్టు రాక చాలామంది అనేక ట్రీట్మెంట్లకు వెళ్తూ ఉంటారు. మొదట ఏదైతే జుట్టులకు సంబంధించిన కొత్త లేటెస్ట్ టెక్నాలజీమెంట్ ఉంది, దానికి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఈ హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి డబ్బులు లేదు, 50 రూపాయలు మెడిసిన్కి చెల్లిస్తే దానికి సంబంధించి ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నాడు అతను. ఫ్రీగా అందరికీ ఇక్కడ సేవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ బిజినెస్ కాదు. ఇది నచ్చని వాళ్ళు ఎవరో కావాలని కొంతమందికి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి కూడా పుకార్లు సృష్టించారని చెప్పేసి కూడా ఇక్కడున్న పిల్లలు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పనిచేసేవారు ఎక్కడ జరగలేదు అని చెప్పేసి. సురేష్, మందు దేంతో తయారు చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? చెప్తున్నారు వకీల్ సాబ్ అంటే వకీల్ సాబ్కి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ ముత్తాతలు ఢిల్లీలో ఈ మెడిసిన్ తయారు చేస్తూ ఉంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏ మూలికలతో తయారు చేస్తారు ఏంటి అనేది వకీల్ సాబ్కే తెలుసు. వకీల్ సాబ్ ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళాడు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. 17వ తేదీన ఇక్కడే మళ్ళీ మందు కూడా ఇస్తాడు అందరికీ. అందరూ కూడా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. ఎక్కువ సోషల్ మీడియాలో రీల్స్ చూసి చాలామంది వస్తున్నారు. దిల్షుక్ నగర్, అదేవిధంగా హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది జుట్టు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మెడిసిన్ తీసుకుందామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు ఇద్దరితో మాట్లాడాం మనము, వారు కూడా ఈ మెడిసిన్ తీసుకున్నాము, మాకు పనిచేస్తుంది. ఇంతకుముందు వెంట్రుకలు లేకపోయేవి, కానీ ఈ మెడిసిన్ 2 సార్లు తీసుకున్న తర్వాత పూర్తిగా గ్రోత్ వచ్చింది. 28 రోజులలో కొన్ని లేని చోట వెంట్రుకలు మొలిసాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వకీల్ షాప్కి సంబంధించిన ఈ కటింగ్ షాప్లో ఈ నెలనే స్టార్ట్ చేసి, అంటే 2 సార్లు ఇచ్చాడు మందు. ఆ 2 సార్లు తెలుసుకొని చాలామంది 100 మంది షాప్ దగ్గరికి కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమందికే తాను ఇవ్వగలను, కానీ రోజు ఇంతమంది 100 మందికి ఇవ్వలేను, సీరియల్గా రావాలని చెప్పేసి కూడా వకీల్ సాబ్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక టైం ఇస్తాము. మీరు ఒకసారి లైన్లో ఉండండి. బట్టతల అనేది నిజానికి చాలా పెద్ద సమస్య. ఆ బట్టతల ఉన్న వాళ్ళే ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు, ఆత్మన్యూన్యతతో బాధపడుతుంటారు, కొంత డిప్రెషన్ కూడా లోనవుతూ ఉంటారు. బట్టతల పైన వెంట్రుకలు మొలిపించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ అవి ఏమాత్రం సక్సెస్ఫుల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటిది కేవలం 50 రూపాయలతో ఇటువంటి బట్టతల పైన వెంట్రుకలు మొలిపించడం అనేది నిజంగానే అద్భుతమనే చెప్పాలి. ఒక పక్క వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మా తలపైన వెంట్రుకలు మొలిచాయి, కేవలం 15 రోజుల్లోనే మొలిచాయంటూ చెప్తున్నారు. అసలు ఇదంతా సాధ్యపడుతుందా? మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాం. జమాల్ గోట్ అనే గింజను అరగదీసి దాని యొక్క